కూడా. రైట్ మరొక అంశం చూస్తే వల్లభనేని వంశీ గారు ఏంటి ఆయన పరిస్థితి విపరీతంగా సోషల్ మీడియా ఐటీడీపీ విపరీతంగా ట్రోల్ చేస్తుంది. ఆయన ఇంకా వదిలిపెట్టరా? ఆయన మీద ఇంకా పగ తీరలేదా? బ్రహ్మనాయుడు గారు, నేను యాక్చువల్ గా వల్లభనేని వంశీ గారిది నిన్న చూసానండి ఆ వీడియో. సార్ అందులో ఆయన ఏం బూతులు తిట్టాడు ఏంటో నేను అయితే నాకు ఆ డిస్టర్బెన్స్ ఏమీ వినపడలేదు. నాకు అంత అవసరం కూడా లేని వీడియో వస్తాం, జస్ట్ ఏదో వచ్చింది నేను ఒక నిమిషం చూసి వదిలేశాను అది. సార్ ఎందుకంటే ఇప్పుడు వల్లభనేని వంశీ గారి విషయాన్ని మాట్లాడటానికి ఈ రోజు రాష్ట్రంలో ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా కాదు సార్. ప్రస్తుతానికి ఎమ్మెల్యే కూడా కాదు, ఆయన యాక్టివ్ పొలిటీషియన్ కూడా కాదు, ఆయన యాక్టివ్ గా కూడా లేడు. ఆయన ఏదో ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని ఒక పార్టీ ఏదో పెట్టుకున్నట్టున్నాడు, దాని తర్వాత ఆయన వచ్చి అన్నం తినిపించినట్టున్నాడు తప్ప ఆయన ఏం చేశాడో లేకుంటే వాళ్ళ పార్టీని తిట్టుకున్నాడు ఇంకొకరిని తిట్టుకున్నాడు అనేది అన్నెసెసరీ మ్యాటర్ ఫర్ ది స్టేట్ సార్. ఇది అసలు బేసికల్ గా ఆ విషయాన్ని మనం ఎక్కువ మాట్లాడే దాన్ని ట్రోల్ చేయాల్సిన అంశం కూడా కాదు వల్లభనేని వంశీ. ఎందుకంటే నా దృష్టిలో ఇప్పుడు నా పర్సనల్ గా నేను అనుకునేది ఏంటంటే బ్రహ్మనాయుడు గారు, సరే ఇప్పుడు సోషల్ మీడియాలో 100 మంది 100 విధాలుగా చెప్పొచ్చు, 100 విధాలుగా మాట్లాడుతుండొచ్చు, అది ఎవరైనా ఉండొచ్చు. కానీ నేను అదే పర్సనల్ గా ఈ రాష్ట్ర పౌరుడిగా నాకున్న క్లారిటీ ఏంటంటే అతను ఇప్పుడు నిజంగా ఒక పొలిటికల్ గా ఉండి లేకుంటే ఏదైనా పదవిలో ఉండో లేకుంటే ఏమైనా ఎమ్మెల్యేగా ఉండో ఏమైనా తప్పులు చేసి దారుణాలు చేసి బయట వీడియోలు దొరికితే అది తప్పు సార్. ఆయన ఆ ఫ్రెండ్స్ దగ్గర మేబీ ఇక్కడ ఒక ఇంట్లో కూర్చొని మేబీ ఏదో పార్టీలో ఉన్నట్టున్నాడు అతను, అది తెలిసినంత వరకు అది పార్టీ మరి ఏదో డిస్కషన్స్ చేస్తున్నారు. మధ్యలో ఎవరో ఒక ఆయన వచ్చి అన్నం తినిపించిన ఒక ఆ బిట్ వరకు చూసాం. కాదు, స్పై ఏమైనా పెట్టారా తెలుగుదేశం వాళ్ళు వల్లభనేని వంశీ చుట్టుపక్కల? లేకపోతే అంత సీక్రెట్ గా ఏదో ఆయన గెస్ట్ హౌస్ లేకపోతే ఆయన ఫ్రెండ్ సంబంధించిన గెస్ట్ హౌస్ లోనే ఎక్కడో వారు సీక్రెట్ గా కూర్చొని మద్యం సేవిస్తున్నారు అంటే అదేం నేరమేం కాదు. చాలా మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, సాధారణమైన వ్యక్తులు పార్టీలు ఫంక్షన్లకి మద్యం సేవిస్తారు. అయితే ఆ సీక్రెట్ గా ఒక మాజీ ఎమ్మెల్యే మద్యం సేవించేటువంటి వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వచ్చింది? వైసీపీ వాళ్ళకి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉండదు. సో ఇక ఆయన పక్కన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారికి సంబంధించినటువంటి వారి అనుచరులు ఎవరో స్పైగా వ్యవహరించారనేటువంటి చర్చ నడుస్తుంది. బ్రహ్మనాయుడు గారు ఆ వీడియో ఒకసారి క్లారిటీగా చూడండి సార్. ఆ వీడియోలో ఆయన వీడియో నటువంటి చెప్తున్నప్పుడు కుర్చీలో కొంచెం ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు ఆయన తీయొద్దని చెప్పేసి చేయిట్లో చూపించాడు. బట్ అయినప్పటికీ కూడా వీడియో అక్కడ ఉన్న అందరూ చూశారు అతను వీడియో తీసి. అతను వీడియో తీస్తున్న విషయం అక్కడ అందరికి క్లారిటీ ఉంది. సో వాళ్ళ ఫ్రెండ్లీ ఫంక్షన్ లో ఎవడు వీడియో తీసుకున్నాడు ఏం చేసుకున్నాడు చేసుకున్నారు. దాన్ని వీడియో రావటం బయటికి రావటం వస్తాం కానీ దానికి తెలుగుదేశం పార్టీకి దానికి ఎటువంటి సంబంధం లేదు, అవసరం కూడా లేదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వల్లభనేని వంశీ ఎక్కడో ఆయన ఫ్రెండ్స్ మధ్యలోనో లేకుంటే ఎక్కడో ఒక ఫామ్ హౌస్ లోనో లేకుంటే వాళ్ళ ఫ్రెండ్ రూమ్ లోనో కూర్చొని అతను డ్రింక్ చేసుకుంటూ ఆల్కహాల్ తీసుకుంటూ లేకుంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి భోజనం తినిపిట్టు అది తప్పుడు విషయం కూడా కాదు. ఎందుకంటే ఆయన రోడ్డు మీద కూర్చొని తాగలేదు, లేకుంటే పబ్లిక్ డిస్టర్బెన్స్ చేయలేదు. ఆయన ఫ్రెండ్స్ గా వాళ్ళ రూమ్ లో ఎక్కడ కూర్చొని వాళ్ళ ఎంజాయ్మెంట్ అది చేస్తున్నారు. ఎవరో ఆ వీడియోని బయటకు తిప్పారు. సో ఇప్పుడు వల్లభనేని వంశీ అంటే ఆటోమేటిక్ గా ఒక హాట్ టాపిక్ అవుతారు కాబట్టి ఒక వీడియో ఈ రోజు సర్క్యులేట్ అవుతుంది, తిరుగుతుంది, దాని గురించి మనం చర్చించుకుంటున్నాం. కానీ వాస్తవానికి దానివల్ల ఎక్కువ చర్చించుకోవడం కూడా ఉపయోగం లేదు కదా అంటున్నా నేను. ఉపయోగం లేదు ఆ వీడియో వల్ల, ఈవెన్ మాకు లేదు, లేకుంటే వల్లభనేని వంశీ వీడియో బయటకు వచ్చింది కాబట్టి అతనికి దాని వల్ల వచ్చిన ప్రాబ్లం కూడా లేదు. అవును, రైట్ వన్ బై వన్ మాట్లాడదాం సార్. మనతో పసుపు సురేష్ గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. సురేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, మీకు మరియు సోదరుడు సజ్జా అజయ్ గారికి అదేవిధంగా విశ్లేషకులకి నా నమస్కారం.